హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక రిసార్ట్ వీడియో చూపించబోతున్నాను. మేమైతే రిసార్ట్కి వెళ్ళామన్నమాట. అది ఎక్కడ అంటే సిద్దిపేట దగ్గర కుకునూరుపల్లి ఉంటుంది కదా, కొండపక్క కుకునూరుపల్లి ఆ మిడిల్లో ఉంటుందన్నమాట. హిడెన్ క్యాజిల్ రిసార్ట్ చాలా బాగుంది. అసలు ఎప్పుడు అనుకుంటున్నాము, ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా అసలు ఉండట్లేదన్నమాట. అసలు స్లాట్స్ అనేవి ఉండట్లేదన్నమాట. ఎప్పుడు బుక్ చేసుకుందాం అనుకున్నా, 2 వీక్స్ ముందు బుక్ చేసుకుందాం అనుకున్నా, 3 వీక్స్ ముందు బుక్ చేసుకుందాం అనుకున్నా కూడా అసలు ఖాళీ ఉండట్లేదన్నమాట. అక్కడ రూమ్స్ అయితే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఎప్పుడు చూడు చాలా జనాలు ఉంటారనమాట అక్కడ. అండ్ ఏంటి అంటే ఇది మిడిల్ ఆఫ్ ద సిద్దిపేట అండ్ హైదరాబాద్ ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు వస్తున్నారు, సిద్దిపేట వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. హైదరాబాద్లో మెయిన్గా ఎంఎన్సి కంపెనీ వాళ్ళు చాలామంది బుక్ చేసుకుంటున్నారు అనమాట. సో అలా మేము బుక్ చేసుకున్న రోజు కూడా ఎంఎన్సి వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు వస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అని చెప్పేసి అప్పుడు కూడా నార్మల్ రూమ్స్ లేవన్నమాట. సో మేమైతే ఇంకా హెరిటేజ్ రూమ్ అని తీసుకున్నాము. నార్మల్ అయితే అటిక్ రూమ్స్ అని ఉంటాయి, హెరిటేజ్ రూమ్స్ అని ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ సూట్స్ ఉంటాయి అన్నమాట. సో అటిక్ రూమ్స్ అవైలబుల్ లేవని చెప్పారు, ఇలా వేరే ఎంఎన్సి కంపెనీ వాళ్ళు వస్తున్నారని చెప్పారనమాట. సో మేమైతే ప్రెస్టీజ్ కాకుండా హెరిటేజ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ అటిక్ రూమ్స్ తర్వాత. సో హెరిటేజ్ రూమ్స్ అయితే తీసుకున్నాము. సో మేమైతే వెళ్ళామన్నమాట. ఇలా మా రూమ్స్ బయట ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట, క్యారమ్స్, స్నూకర్స్ అలా ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే థీమ్ మొత్తం డార్క్ థీమ్ అనమాట. సో హిడెన్ క్యాజిల్ అనే పేరులోనే హిడెన్ అని ఉంది కదా, అలా మనకి ఏదో లోకంలోకి వెళ్ళాము అన్నట్టు ఉంటుందన్నమాట. సో రూమ్స్ కూడా చూడండి మీరు ఎంత డార్క్గా ఉంటాయో. అసలు ఓన్లీ ఇంకా మనకి లైట్స్ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. ఇలా ట్యూబ్ లైట్స్ అలా కాకుండా నార్మల్ లైట్స్ ఉంటాయి. అవి మనం కావాలన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకైతే కాఫీ, టీ ఇవన్నీ మనకు ఉంటాయి కదా నార్మల్గా ప్రతి రిసార్ట్లో, అలా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ నార్మల్ అటిక్ రూమ్లోనేమో ఓన్లీ బెడ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఏం లేదనమాట. సో ఈ హెరిటేజ్ రూమ్లో మాత్రం డైనింగ్ ఏరియా సపరేట్ ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్ ఇచ్చారు, బెడ్ కూడా చాలా 2 బెడ్స్ ఇచ్చారనమాట. 1 కింగ్ సైజ్ అండ్ అలాగే 1 క్వీన్ సైజ్ చిన్నది ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది రూమ్ అయితే. సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటకు వచ్చామన్నమాట. అసలు ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం అనేసి వచ్చామన్నమాట. అక్కడైతే వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోపీ ఫుట్బాల్ అని చూసాము. సో అదైతే ఖచ్చితంగా చూడాలి, ఎక్కడ చూడలేదనేసి అనుకున్నాం అనమాట. సో ఇలా ఇంకా స్నాప్ క్లిక్, అబ్రకదబ్రా అనేసి మనకి ఫొటోస్ ఉంటాయన్నమాట. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట ఫోటో బూత్లో. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా అన్ని రిసార్ట్ల కంటే దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ దాండియా ఆడిపిస్తారు నైట్, అలాగే మ్యాజిక్ షో ఉంటుందన్నమాట. సో ఇంకా చిలక జోస్యం అలా చాలా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే ట్రాంపోలిన్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ట్రాంపోలిన్ కూడా ఇవన్నీ మనకి ఫ్రీ అనమాట, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. నార్మల్గా కొన్ని రిసార్ట్స్లో మనకి పేయబుల్ అట్లా ఉంటాయి కదా, ఇక్కడ అట్లా కాదు, మనం ఎంతసేపు అయినా ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు అనమాట. ప్లే జోన్ కూడా ఉందన్నమాట. అండ్ బైస్కిల్స్ కూడా ఉన్నాయన్నమాట. బైస్కిల్స్ రెంట్ ఉన్నాయన్నమాట, 1 అవర్కి 50 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా మనకి అడ్వెంచర్స్ ఇవన్నీ ఇలా మనము హెల్మెట్స్ అండ్ నీ ప్యాడ్స్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. మనకు కావాలనుకుంటే హెల్మెట్, నీ ప్యాడ్స్ ఇంకా హ్యాండ్స్కి కూడా ఇవన్నీ పెట్టేసుకొని మనమైతే అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇంకా జిప్ రోప్ అని ఉంటుంది కదా, అది కూడా ఉందన్నమాట. సో ఇంక ఇదేంటంటే ఓన్లీ 15 years అండ్ ఏబో అండ్ దట్టు 80 kgs బిలో వాళ్ళే ఇవన్నీ అలౌడ్ అనమాట. మనం ఏది ఎక్కాలనుకున్నా ఇదొకటి ఉందన్నమాట. 80 kgs బిలో ఉండాలి, 15 years ఎబో ఉండాలన్నమాట ఏజ్ అనేది. సో ఇలా ఇక్కడైతే ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట, అడ్వెంచర్ గేమ్స్, అలాగే నార్మల్గా ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే ఉన్నాయన్నమాట. సియన్సా, ఇంకా ఊయల, ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అటు సైడ్ కూడా మనకి వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉందన్నమాట. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఏదంటే అది ఆడుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి యారోతోని ఇలా కూడా మనము ఇవన్నీ గేమ్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ట్రై చేసాం యారో. ఎలా ఉంటుంది అసలు మనకి వస్తుందా అనేసి ట్రై చేసామన్నమాట. ఫస్ట్ టైం రాలేదు, బట్ నెక్స్ట్ డే ట్రై చేసాము, బాగానే వచ్చిందనమాట. చేస్తూ ఉంటే వచ్చిందనమాట. సో ఇంకా అసలు ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దామనేసి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఇదేంటి అంటే మధ్యలో మనకి లాగ్ ఉంది కదా, ఆ లాగ్ మీద మనం నడవాలన్నమాట. ఇన్ కేస్ మనం బ్యాలెన్స్ తప్పినట్టయితే వాటర్ పడిపోతాం అనమాట. సో బ్యాలెన్సింగ్ గేమ్ అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆబ్వియస్లీ
చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా ప్లే జోన్ ఉంటుంది కదా, ఆ ప్లే జోన్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఏంటి అంటే 2 ఉన్నాయన్నమాట. ఒకటి కిడ్స్ ఉంది, నార్మల్గా మనకి పెద్దవాళ్ళకు ఉందన్నమాట. అండ్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, ఇంకా వాష్ ఏరియాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అన్నీ చాలా స్పేషియస్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా స్పేషియస్గా అనిపించింది నాకైతే. అండ్ రిసార్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ యాక్టివిటీస్ అవన్నీ నేను ఇన్ని డేస్ ఎన్ని రిసార్ట్స్కి వెళ్ళినా కూడా నాకు ఈ రిసార్ట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఏంటి అంటే మనకు ఓన్లీ స్విమ్మింగ్ అలా, ఇంకా స్విమ్మింగ్ ఒక్కటే ఉంటే మనకి స్విమ్మింగ్ చేస్తాం వస్తాం అలా ఇంకా ఎక్కువ టైం పాస్ అనిపించదు. అలా కాకుండా యాక్టివిటీస్ ఎక్కువ అనిపించాయి అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఫోటో బూత్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం పక్కకే ఫోటో బూత్ ఉందన్నమాట. ఫోటో కావాలంటే తీసుకోవచ్చు. ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే బాహుబలి గేట్ అనమాట. అది బాహుబలి గేట్ ఎంట్రన్స్లో మనకి ఓపెన్ చేశారనమాట. బట్ మేము చెక్ ఇన్ అవ్వడం కొంచెం లేట్ అయిందనమాట. సో మేము అదొకటి మిస్ అయ్యామన్నమాట. మళ్ళీ నైట్ ఉంటుందంట అదైతే నెక్స్ట్ డే మేము చూసాము, గేట్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అనేది. మేమైతే లంచ్కి వచ్చేసామన్నమాట. చెక్ ఇన్ 12కి అండ్ చెక్అవుట్ 10 AM అనమాట. చెక్ ఇన్ 12 PM అనమాట. సో రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి ఇలా మనకి టికెట్స్ ఇస్తారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే టీ, మనకి హై టీ ఇస్తారు, స్నాక్స్ కూడా ఇస్తారనమాట. సో ఇక్కడ మనకి ఫుల్ ఐటమ్స్ అనమాట అసలు. అండ్ టేస్ట్ కూడా చాలా 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 బాగున్నాయి అనమాట. అండ్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. మనకి డెజర్ట్, ఐస్ క్రీము, అలాగే స్వీట్, ఖచ్చితంగా స్వీట్, ఏదో ఒక స్వీట్, డెజర్ట్, ఇంకా మనకి ఫ్లేవర్డ్ రైసెస్ ఇచ్చారనమాట. అండ్ నూడిల్స్, బిర్యానీ, పప్పు, కర్రీ అలా అవన్నీ అంతా మేము లంచ్ చేసేసిన తర్వాత ఒకసారి అయితే మేము మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మ్యూజియం అయితే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే మనం చిన్నప్పుడు 90sలో మనం చిన్నప్పుడు చూసాం కదా, 90s 80sలో మనం చూసిన టేప్ రికార్డర్స్, మనం చూసిన ల్యాండ్లైన్ ఫోన్స్, మనం అప్పుడు చూసిన 1 పైసా, 2 పైసా, 5 పైసా, 10 పైసా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇంకా ఇది చూసేసరికి అసలు ఆ డేస్ గుర్తొచ్చాయన్నమాట. ఇప్పుడు అన్నీ మొబైల్లోనే అయిపోయాయి కదా, బట్ అప్పట్లో ఇవన్నీ ఉండేవి. ఇంకా మనకి గ్రామ్ ఫోన్ అవన్నీ కాకుండా ఇంకా అంత లెవెల్లో మనం చూడలేదు. బట్ ఇంకా 80s కిడ్స్ వాళ్ళు అక్కడ ముందు వాళ్ళు చూశారు. బట్ 90s కిడ్స్ మాత్రం టేప్ రికార్డర్స్ ఇవన్నీ అయితే చూసుంటాం కదా. సో ఇవన్నీ చాలా బాగా అనిపించాయి అన్నమాట. ఆ కాలంలో ఉన్న ఫ్యాన్స్ అవన్నీ ఎలా ఉన్నాయన్నమాట. అండ్ అన్ని కంట్రీస్ కరెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అప్పట్లో మనం అన్నీ అంటే మనము దాచిపెట్టుకోలేకుండడము, మనం ఇన్ కేస్ మన దగ్గర లేకపోతే కూడా మనం కరెన్సీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఆ కాలం మన 1 పైస్ 2 పైస్ కూడా వాళ్ళు అక్కడ మనకి సేల్ చేస్తున్నాం అనమాట. మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మనకి టెలిస్కోప్లో అవన్నీ చూపిస్తున్నాం అనమాట, ఎలా కనిపిస్తుంది, ఎలా ఆ కాలంలో ఎలా చూసేవాళ్ళు అవన్నీ చెప్తున్నాయి అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి పోస్ట్ ఆఫీస్ లెటర్స్ అనమాట. అసలు ఆ డేస్ గుర్తొస్తున్నాయి. అప్పట్లో అసలు ఫోన్స్ ఏమీ లేవు కదా. నిజంగా 90sలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఏది కావాలన్నా లెటర్ రాసుకునే వాళ్ళము. ఫోన్ అనేది చాలా రేర్ అంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు లెటర్ రాయడం అనేది చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. అంటే మనం డైరెక్ట్గా చెప్పకుండా మనం వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పకుండా మనము మన ఫీలింగ్ అంతా మనం ఫ్రీగా రాసిస్తాం కదా లెటర్ అయితే. సో అలా అనిపించమాట. అవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా ఇక్కడనేమో మనము ఓపెనర్స్ ఉంటాయి కదా, మనము కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయడానికి ఆ ఓపెనర్స్ అనేవి ఎలా ఉంటాయి అవన్నీ ఉన్నాయన్నమాట. అసలు మనము ఒక్కలు అవన్నీ కట్ చేసుకుంటాం. చిన్నప్పుడు తినేవాళ్ళు కదా పాను, దానికి ఒక్కలు అవన్నీ చేస్తారు కదా, ఒక్కలు ఎలా కట్ చేస్తారు, ఆ ఓపెనర్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి ఉందన్నమాట ఇక్కడ ఐటమ్ అనేది. అసలు చాలా 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 అంటే చాలా బాగా అనిపించింది. అసలు చూస్తుంటే అన్ని చిన్నప్పటి డేసే గుర్తొచ్చాయి. నెక్స్ట్ ఏమో ఇక్కడ మెజరింగ్ జార్స్ అనమాట. మెజరింగ్ జార్స్ మనకి 1/4 కిలో అంటే ఎలా మెజర్ చేసేవాళ్ళు ఆ కాలంలో. అండ్ బార్స్ అనమాట, మనం తక్కెడలో పెట్టే బార్స్. అలాగే చూడండి ఇక్కడ అప్పట్లో ఆ కాలంలో ఎలా ఉండేవో ఫోన్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. వెరైటీ నిజంగా అసలు అప్పట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ల్యాంతర్న్స్, ఆ కాలంలో మనం కరెంట్ పోతే ఎక్కాలంటాం కదా, అవి పెట్టుకొని ఎలా ఉండేవాళ్ళం అనేది అవన్నీ గుర్తు వచ్చాయి అనమాట. చిన్నప్పుడు నాకు గుర్తు ఎక్కాలు అనేవాళ్ళం. ఇంకేదైనా అనుంటారో నాకైతే ఐడియా లేదు. బట్ కరెంట్ పోగానే ఎక్కాలని అనేవాళ్ళం అనమాట. అసలు ఇవన్నీ చూస్తే నిజంగా చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి. నా చిన్నప్పుడు మేము అవన్నీ చూసామనిపించింది అనమాట. 90s కిడ్స్కి అయితే 80s కిడ్స్కి అయితే ఖచ్చితంగా ఇవన్నీ తెలిసి ఉంటాయి.
చాలా అంటే చాలా బాగుందన్నమాట. మ్యూజియం అయితే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మ్యూజియం అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఆ కాలంలో ఎలా ఉండేదో ఇవన్నీ ఉన్నాయన్నమాట. కప్ అండ్ సాసర్, అసలు ఈ కాలంలో ఇన్ని వెరైటీస్ కూడా లేవనిపిస్తుంది, ఆ కాలంలోనే బాగున్నాయి, రాయల్గా ఉన్నాయి అనిపించింది అనమాట. ఈ కాలంలో ఏంటంటే ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి వారి దగ్గర ఉంటుంది కాబట్టి అది కామన్ అనిపిస్తుంది అనమాట. ఆ కాలంలో ఒక కప్పు సాసర్ రాయల్గా ఉంటే ఓకే, వాళ్ళ ఇంట్లో ఎంత రాయల్గా ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళు అనిపించింది. అసలు ఇంకా ఈ కాలంలో అన్నీ నథింగ్ అనిపిస్తున్నాయి, అంటే ఏది స్పెషల్ అనిపించట్లేదు అనమాట. సో అన్నీ కామన్ అయిపోయాయి. సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఈవినింగ్ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మేమైతే ఇంకా స్విమ్మింగ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా తినగానే స్విమ్మింగ్ వెళ్ళొద్దని కొంచెం గ్యాప్ ఇచ్చాము. అండ్ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. టీ ఇచ్చారు, మైసూర్ బజ్జీ, చట్నీ, బిస్కెట్స్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ నెమలి ఉండే అనమాట. డోంట్ గో టు నియర్ పికాక్ అని రాసింది. సో అసలు నెమలి చాలా దగ్గర నుండి చూసాం, నిజంగా చాలా బాగా అనిపించామంటే చూడండి, ప్లీజ్ డూ నాట్ గో నియర్ పికాక్ అని. అండ్ కొందరు అయితే నిజంగా దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నారు. ఆ టైంలో ఒకరిని పొడిచింది కూడానంట దగ్గరికి వెళ్ళిర్రని చెప్పేసి. సో ఇంకా మనం వెళ్తే అది ఏమనుకుంటుందంటే మనం ఏమన్నా హామ్ చేస్తామేమో అనుకుంటుంది. అంతే అండి, ఏ ఎనిమల్ అయినా ఏదైనా ఏంటి అంటే మనం బర్డ్స్ అయినా మనం హాని చేస్తాం అనుకొని అవి మనల్ని అటాక్ చేస్తే తప్ప వాంటెడ్లీ అయితే ఎవి మనల్ని ఏమీ చెయ్యవు. మనం దగ్గరికి వెళ్తూ ఉంటే మనం ఏమైనా దాన్ని హామ్ చేస్తామేమో అనేసి అది ఫీల్ అవుతుంది. సో ఇక్కడ కూడా చెప్పాను కదా, ఎవరు కంపెనీ వాళ్ళు వచ్చారని వాళ్ళు అరేంజ్ చేసుకున్నట్టున్నారు. సో ఈవినింగ్ అయితే మేము ఒకసారి మొత్తం పైకి వెళ్ళామన్నమాట, టెర్రస్ మీదకి 6కి అలా వెళ్ళాము. టెర్రస్ మీదకి స్విమ్మింగ్ అయిపోయి మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయాక పైకి వెళ్ళాము. పైన కూడా చాలా బాగుంది ఏరియా. అసలు పైనుండి చూస్తే మొత్తం సిటీ, మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది, హైదరాబాద్ వరకు కనిపిస్తుందా అన్నట్టు అనిపించింది అనమాట. నిజంగా మాకైతే హైదరాబాద్ చాలా దూరం ఉంది, బట్ అంటే మొత్తం సిటీ మొత్తం వ్యూ కనిపించింది అనమాట. ఇక్కడ పైన మేము చూసాము, మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట నెక్స్ట్ మ్యాజిక్ షోకి అయితే. సో ఇక్కడైతే ఇది ఇలా మనకి సైడ్కి ఏం లేకుండా స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఇది మనం ఎక్కితే పైకి వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే ఆ సాహసం చేయలేదు. సో ఇక్కడ చూడండి పైన కూడా ఇలా మొత్తం ఇలా చాలా బాగుందన్నమాట. ఇంకా లైట్స్ వేసిన తర్వాత చూడండి ఇలా ఉంది లుక్ అయితే. ఇంకా డార్క్ అయిపోయిందన్నమాట. 7 o'clock అయితే షో స్టార్ట్ అని చెప్పారు. మేమైతే ఇంకా కొంచెం టైం ఉంది అని చెప్పేసి ఇంకా మెల్లగా వెళ్దాం అనుకున్నాం. 7కి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. షో అయితే చాలా బాగా అనిపించింది. మ్యాజిక్ షో ఫస్ట్ అయితే మంచిగా చేశారనమాట. 2 persons ఉన్నారనమాట. ఫస్ట్ పర్సన్ ఒక మ్యాజిక్ షో చేశారు, తర్వాత ఇంకొక పర్సన్ ఇంకొకలాగా చేశారనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే ఒక సాంగ్స్ షో లాగా నడిచిపోయింది అనమాట. సాంగ్స్ షో తర్వాత మ్యాజిక్ షో అనేది ఉందన్నమాట. సో పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మ్యాజిక్ షో అయితే నార్మల్గా అయితే ఇప్పుడు ఫంక్షన్లో కూడా ప్రతి ఒక్కరు పెడుతున్నారు కదా మ్యాజిక్ షో అనేది. సో మ్యాజిక్ షో అనేది పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పర్సన్ చూడండి, అసలు మనకు కూడా అనిపిస్తుంది ఇలా పైకి వేసేస్తారు, సంథింగ్ లైక్ కాయిన్ అలా వేసేస్తారు, ఇంకా చూసేసరికి కింద ప్రత్యక్షం అవుతుంది అనమాట. ఎలా పాసిబుల్ అని అనిపిస్తుంది నిజంగా. ఇంకా చూడండి 3 stones పెట్టారనమాట. 3 stones పెట్టేసి అసలు ఒకటే దాంట్లో అన్ని 3 stones రావడం, లేకపోతే 3 stones మాయమైపోవడం, ఇలా చేస్తూ ఉంటారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాజిక్ షోస్. చాలా ఫన్నీ అనిపిస్తుంది. అండ్ అలాగే ఒక్కసారి అనిపిస్తుంది అనమాట, నిజంగా వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తారా, అవి నిజంగా మాయం అవ్వవు, మనకు కూడా తెలుసు. బట్ ఎలా చేస్తారబ్బా అసలు నిజంగా ఇంత వాళ్ళకి మనకి తెలియకుండా, మనకు అర్థం కాకుండా అవి ఎక్కడ పెట్టారో మనకు తెలియకుండా, కనబడకుండా వాళ్ళు మేనేజ్ చేయడము, అవి అలా ఎలా నేర్చుకుంటారా అనిపిస్తుంది నిజంగా. పక్కన ఇంకా చిలుక జోస్యం అని చెప్పేసి ఇంకొక వాళ్ళు పెట్టుకున్నారనమాట స్టాల్ లాగా. చిలుక జోస్యం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెప్పించుకోవచ్చు అన్నట్టు. సో ఇలా ఇతనైతే ఇంకా అందరినీ పిలిచి చేపిస్తున్నాడు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన ఇంకొక దగ్గర కూడా నేను ఎక్కడో రిసార్ట్లో చూశాను ఈ మ్యాజిక్ షో అనేది, ఎక్కడనో గుర్తు రావట్లేదు. బట్ అక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనందరినీ ఒక ఫ్లవర్ నేమ్స్ అడుగుతారనమాట. ఫ్లవర్ నేమ్స్ అడిగిన తర్వాత ఆ ఫ్లవర్ నేమ్స్ అందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ నేమ్స్ చెప్పిన తర్వాత లాస్ట్కి ఇంకా వాళ్ళు మ్యాజిక్ చేస్తున్నామని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరికి చేతులు రబ్ చేసుకోమని చెప్తారు. రబ్ చేసుకున్న తర్వాత
ఆ ఫ్లవర్ స్మెల్ అనేది మన చేతికి వస్తుంది అనమాట. సో అదైతే చాలా బాగా అనిపిస్తుంది. అసలు నిజంగా స్మెల్ ఎలా వస్తుందా అనిపిస్తుంది. సో ఇలా అయితే ఈ పర్సన్ అయితే రింగ్ నోట్లో పెట్టుకోమన్నారు అనమాట. రింగ్ నోట్లో పెట్టుకోమని చెప్పేసి, ఇంతకుముందు మ్యాజిక్ షో చేశారు కదా, ఇంతకుముందు మ్యాజిక్ షో చేసిన దాంట్లో టమాటోతో మ్యాజిక్ చేశారు కదా, ఇప్పుడు ఇతనికి చేసిన రింగ్ ఆ టమాటోలో బయటకు వస్తుంది అనమాట. ఇదైతే చాలా అసలు నిజంగా అనిపించింది, ఎంత బాగా చేశారో అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా మ్యాజిక్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం 1 minute గేమ్స్ పెట్టారనమాట. ఇది కూడా బాగా అనిపించింది నిజంగా. చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా 1 minute గేమ్స్, అంటే ఇప్పుడు కిట్టి పార్టీలో ఆడుతున్నారు 1 minute గేమ్స్, బట్ ఇలా 1 minuteలో బెలూన్ పగిలిపోకుండా చూసుకోవాలన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ఇలా కప్స్ అన్ని కింద పడేశారు. కింద పడేసిన తర్వాత 1 by 1 ఇలా బెలూన్ పైకి ఎగిరేస్తూ మనం పట్టుకోవాలన్నమాట, కప్స్ అనేవి కింద పడకుండా. సో ఈ గేమ్ ఆడుతుంటేనే ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయిందండి. చూడండి, వర్షం స్టార్ట్ అయ్యేసరికి అబ్బా అనిపించింది నిజంగా. నేను ఎందుకో అండి అసలు ఆ టైంలోనే అనుకుంటున్నాను, ఇలా వీళ్ళు అవుట్డోర్ పెట్టారు ఇవన్నీ గేమ్స్, ఒకవేళ వర్షం పడితే ఏం చేస్తారు అనుకున్నాను. బట్ మమ్మల్ని మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. డిసప్పాయింట్ చేయకుండా ఇండోర్లో మళ్ళీ లోపల మనకి బ్రేక్ఫాస్ట్ ఏరియా ఉంటుందన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఆ ఏరియాలో మళ్ళీ మొత్తం అరేంజ్ చేశారని నిజంగా. అసలు ఇలా మళ్ళీ 1 minute గేమ్స్ అన్నీ ఆడిపించారనమాట. ఇలా హస్బెండ్ ఏమో బెలూన్ పైకి ఎగిరిస్తూ ఉండాలి, వైఫ్ ఏమో హస్బెండ్కి షర్ట్ వేసి బటన్స్ పెట్టాలన్నమాట. సో ఫన్నీ అనిపించింది నిజంగా, చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం చిన్నపిల్లల్ని పిలిచి ఇన్ అండ్ అవుట్ గేమ్స్ ఆడిపించాడనమాట. సో ఇంకా ఆ చిన్నపిల్లలు అయితే వెళ్ళారు. చిన్నపిల్లలు వెళ్ళి అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా వాళ్ళు అసలు ఎక్కడ అలసిపోయినట్టు అనిపించకుండా, ఎక్కడ టైర్డ్ అయిపోకుండా, ఎక్కడ విసుక్కోకుండా అంత ఓపికగా అంటే అంత ఓపికగా గేమ్స్ ఆడిపించారు, మ్యాజిక్ షో చేశారు. వర్షం పడుతున్నా కూడా ఇంకా ఆ రోజు వాళ్ళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇంకా ఫినిష్ చేశారన్నమాట ప్రోగ్రామ్ అనేది. అండ్ వర్షం పడుతుంది ఇంకా మనకెందుకులే, ఇంకా ప్రోగ్రామ్ అనేది మనకి ఇంకా చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు మాత్రం ఫీల్ అవ్వలేదు. నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మదర్స్ అందరినీ పిలిచారనమాట. మదర్స్ అందరినీ పిలిచేసి ఇంకా ఇలా అయితే అందరినీ లైన్గా పట్టుకోమన్నారు అనమాట. హ్యాండ్స్ పట్టుకున్న తర్వాత ఒక రింగ్ లాగా ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. అది ఇంకా మనము ఇలా బాడీ మొత్తము ఒకరి నుంచి ఒకరికి ఇంకా హ్యాండ్స్ నుండి అలాగే మనము హెడ్ నుండి ఎక్కించుకోవాలి, హెడ్ నుండి హ్యాండ్స్ నుండి లెగ్స్ వరకు అలా బయటికి తీయాలన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా ఫాదర్స్ అందరిని పిలిచారనమాట. ఇంకా ఫాదర్స్ అందరిని పిలిచేసి వాళ్ళకు ఒక గేమ్ పెట్టారనమాట. ఇలా బెలూన్ మనము చేత్తో టచ్ చేయకుండా ఇలా మెడల్ నుంచే తీసుకోవాలని చెప్పేసి చాలా ఫన్నీ అనిపించింది. ఈ గేమ్ అయితే ఎక్కడ చూడలేదు అనిపించింది. నెక్స్ట్ అయితే పిల్లల్ని పిలిచారు. పిల్లల్ని పిలిచి పిల్లలకు కూడా గేమ్స్ పెట్టారనమాట. ఇంకా క్యాట్ ఏమంటుంది, డాగ్ ఏమంటుంది అని చెప్పేసి వీళ్ళు అరవాలి. అండ్ క్యాట్ ఏమంటుంది అని చెప్పేసి గర్ల్స్ గట్టిగా అరవాలన్నమాట. డాగ్ ఏమంటుంది అని చెప్పేసి బాయ్స్ గట్టిగా అరవాలన్నమాట. సో అలా ఆబ్వియస్లీ తెలిసిందే కదా, అరవడంలో గర్ల్స్ అనేది అయితే ఫస్ట్ కదా. చిన్నపిల్లలు కూడా ప్రూవ్ చేసుకున్నారండి అరవడంలో గర్ల్సే ఫస్ట్ అని చెప్పేసి. సో చాలా బాగా అనిపించింది అనమాట ఈ గేమ్ కూడా. అసలు ఎవరిని వీళ్ళతో ఆడిపించలేదు అని చెప్పేసి అసలు ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ఏజ్ పిల్లల్ని ఆడిపించారనమాట. మొత్తం చిన్నగా ఉన్న పిల్లల్ని అండ్ 10 to 15 years పిల్లలకు ఒక గేము, అండ్ మదర్స్ అందరికీ ఒక గేము, ఫాదర్స్ అందరికీ ఒక గేము, అలా అందరినీ ఆడిపించారు, వచ్చిన అందరినీ. అండ్ ఇంకా చెప్పాను కదా ఆ రోజైతే వేరే ఒక MNC కంపెనీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు విత్ ఫ్యామిలీ వచ్చారు అనుకుంటా నాకు తెలిసి. చాలా అంటే చాలా మంది ఉండే అనమాట ఆ రోజైతే గేమ్స్ ఆడడానికి కూడా. అండ్ మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ఉంటే కొంచెం మనకు ఫన్ అనిపిస్తుంది. మరీ మొత్తం రిసార్ట్ అంతా ఖాళీగా ఉంటే మనకు కూడా పిచ్చిలేస్తుంది కదా. సో చాలా బాగా అనిపించింది అనమాట అంతమంది ఉండేసరికి. నెక్స్ట్ ఇది వేరే మ్యాజిక్ షో అనమాట. సో ఇతను కూడా మ్యాజిక్ చేశాడనమాట. ఇంకా మొత్తం వర్షం తగ్గలేదు. సో ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఇండోరే లోపలనే చేశారనమాట. ఇది మొత్తం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇక్కడ నార్మల్గా డే అవుట్కి వస్తారు కదా, డే అవుట్కి వచ్చే వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట ఇక్కడే ఫుడ్. అండ్ డే అవుట్కి వచ్చే వాళ్ళకి లంచ్ కూడా ఇక్కడనే పెడతారు అనమాట. లంచ్ అండ్ స్నాక్స్ ఏమో నార్మల్గా అందరికీ మన స్విమ్మింగ్ ఏరియా దగ్గర పెడతారు. లంచ్ ఇక్కడ డే అవుట్ వచ్చే వాళ్ళకి ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఏమో డే అవుట్ అండ్ స్టే ఉన్న వాళ్ళకి, ఓవర్ నైట్ స్టే ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే అందరికి కలిసే ఉంటుంది. లంచ్ ఒక్కటి డే అవుట్ వాళ్ళకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ఏరియాలో ఇవన్నీ ప్రోగ్రామ్ చేశారనమాట. సో ఇది కూడా చాలా ఫన్నీ అనిపించింది నిజంగా, చాలా బాగా అనిపించింది అనమాట ఈ ప్రోగ్రామ్ కూడా. అసలు ఎలా చేస్తారా అనిపించింది నిజంగా. ఈ మధ్యలో
ప్రతి ఫంక్షన్లో పెడుతున్నారండి మ్యాజిక్ షో అనేది అయితే. అసలు పిల్లల కోసం, మెయిన్గా పిల్లల కోసం, పిల్లలు ఎంజాయ్ చేస్తే ఇంకా మనకి వాళ్ళకి టైం పాస్ అయ్యేటట్టు ఎవరైనా ఎంటర్టైన్ చేసిరంటే మనకి ఇంకా అంతే చాలు. వాళ్ళకి ఇంకా మనం అవసరం ఉంటుంది, వాళ్ళు కొంచెం టైం పాస్ అవుతుంది, వాళ్ళకి ఎంటర్టైన్ అవుతారు అనిపిస్తుంది నిజంగా. సో ఇలా ఇతను కూడా చాలా బాగా చేశాడు అనమాట మ్యాజిక్ షో. సో ఇంకా ఈయన కూడా ఇంకా మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత మా బాబుతో కూడా చేయించాడు అనమాట. సో వాడు వెళ్తాడా అనుకున్నాం, బట్ వెళ్ళాడు అండ్ బాగా ఎంజాయ్ చేశాడు. వీడికి ఏంటి అంటే చూడడం చాలా ఇష్టం అనమాట మ్యాజిక్ షో అనేది. అసలు ఇలా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అదే ఫస్ట్ టైం నాకు బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనం వెళ్ళి అందరి ముందు వెళ్ళి సోషలైజ్ అవుతేనే మనకి అందరిలో వెళ్ళి కలిస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. సో బాగా అనిపించింది అనమాట. పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మనకి ప్లే జోన్ అనేది, ప్లే ఏరియా అనేది ఇక్కడైనా ఉంటుంది. అదొక్కటి కాకుండా ఇవన్నీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉండేసరికి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడనైతే హిడెన్ క్యాజిల్ అయితే. అండ్ ఇంకా మేము డిన్నర్ చేసేసాము, ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా రొటీన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏం పెట్టారో అలా ఉన్నాయి ఐటమ్స్, ఇంకా కొన్ని డిఫరెంట్ ఉన్నాయన్నమాట అంతే. సో అది అయిపోయిన తర్వాత మనం తిన్నది మొత్తం అరగైపోయేలాగా మంచిగా దాండియా చేపించారండి. మంచిగా మిడిల్లో ఫైర్ పెట్టేశారు, చల్లగా ఉంది వెదర్. ఆ రోజే మనకి ఈవినింగ్ వర్షం పడింది కదా, ఇంకా ఈవినింగ్ మనకి ప్రోగ్రామ్ అంతా సెట్ చేశారు. దాండియా స్టెప్స్ కూడా ఇంతకుముందు మనకి ఫస్ట్ చేసిన కాక తర్వాత మ్యాజిక్ షో చేశాడు చూడండి. తను ఫస్ట్ మొత్తం మనకి మంచిగా ప్రాక్టీస్ చేయించాడండి. తర్వాత మేము ఇంకా కొంచెంసేపు ఆడుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మా రూమ్స్ పక్కన ఇక్కడ లైబ్రరీలా కొంచెం సెటప్ చేశారనమాట. ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి కొన్ని బుక్స్ పెట్టారనమాట. సో అదంతా ఒకసారి చూసామన్నమాట, అక్కడ ఏముందా అనేసి అదంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అటు సైడ్ కూడా ఒక ఇదంతా సెట్ చేశారా అన్నట్టు నెక్స్ట్ డే చూసాం మేము. అసలు నిజంగా చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. మనం టైంపాస్కి కూర్చొని చదువుకోవడానికి అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనకి ఎలాంటి బుక్స్ అంటే అలాంటి బుక్స్ అన్నట్టు. నెక్స్ట్ డే నైట్ అయితే నేనైతే ఇంకా ఇదంతా సెటప్ చేయించాను అనమాట. మా హస్బెండ్ బర్త్డే ఉండే, సో ఇదంతా నైట్ 12 o'clockకి వాళ్ళతో మాట్లాడి అరేంజ్ చేయించాను అనమాట. చాలా బాగా అనిపించింది, బాగా అరేంజ్ చేశాను నిజంగా వాళ్ళైతే. ఇంకా ఏంటి అంటే బాహుబలి గేట్ అని చెప్పాను కదా, బాహుబలి గేట్ దగ్గరనే వాళ్ళు మొత్తం అరేంజ్ చేశారు అనమాట. ఫస్ట్ మనకైతే చూపించారన్నమాట శాంపుల్గా ఇలా చేస్తామని చెప్పేసి చాలా అంటే చాలా బాగా చేశారు, చాలా ఎంజాయ్ చేశాము. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ రిసార్ట్ వెళ్ళండి, చాలా